పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని గామాలపాడు వద్ద ఉన్న సాగర్ సిమెంట్ వద్ద లోడింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. జీపీ యాజమాన్యం నుంచి సాగర్ సిమెంట్ యాజమాన్యం టేక్ ఓవర్ చేసుకుని 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు జీతాలు పెంచలేదని, దౌర్జన్యంగా వేరే వారికి తీసుకుని 10 దినాలు తగ్గిస్తున్నారని, రోజుకు 450 రూపాయల వేతనంతో కుటుంబాల పోషణ దయనీయంగా ఉందని, పలుమార్లు యాజమాన్యానికి సమస్యలు తెలిపిన ఫలితం లేదన్నారు. ఇప్పుడు కొత్తవాడిని తీసుకువచ్చి 10 దినాలు తగ్గిస్తే వచ్చే అరకొర జీతాలతో తమ కుటుంబాలు సాగించలేక రోడ్డున పడతాయని, ఫ్యాక్టరీ యాజమాన్యం తమ సమస్యలపై స్పందించి డిమాండ్స్ పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని, అన్ని కార్మిక సంఘాలతో రాజకీయ నేతలతో తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఉద్యమం ముందుకు సాగిస్తామన్నారు. కార్మికులు ప్లాకింగ్ ప్లాంట్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ ఎన్ని సెక్షన్లు ఉన్న వాళ్ళు మొత్తాన్ని కలుపుకొని కూడా ఇక్కడ శాంతియుతంగా పోరాటం చేస్తాం. స్థానిక ఎమ్మెల్యేగా కలుపుతూ, ఎమ్మెల్సీలుగా కలుపుతూ, అవసరమైతే ముఖ్యమైన స్థాయి కూడా తీసుకుపోయి మా సమస్యలు తీరిందా కూడా లేవమని పరిస్థితులు ఉన్నాం. ఇక్కడ శంకరారెడ్డి గారికి ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా సార్, ఉన్న సెక్షన్లు మొత్తం కూడా నీకు చెప్తున్నావు. జేపీ సిమెంట్ నుంచి 3 సంవత్సరాలు టేక్ ఓవర్ చేసుకొని కూడా నువ్వు ఒక బానిసల్లాగా 420 రూపాయలు పెట్టి కూలీలు చేపిస్తావు. నువ్వు మీకు మేము పోయిన కంపెనీలు మాకు ఏజీ బోర్డు శాలరీ ఇచ్చి కూడా సరే వాళ్ళ అనుకూల పరిస్థితులు కూడా వెళ్ళిపోయారు. మమ్మల్ని లేనాడు ఏం చేయాలి? ఇవాళ నువ్వు వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటిపోయినా కానీ అదే 420 చూపిస్తున్నావు. ఉన్న కార్మికులు మొత్తాన్ని కలుపుకొని పూర్తిగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలుపుతూ, ఎమ్మెల్సీ గారిని కలుపుతూ ముఖ్యమైన స్థాయి తీసుకుపోయి కూడా మా జీతాలు పెరిగిన దాకా కూడా ఈ పోరాటం ఏవైతే ఉండేవో పోరాటం ఆపిన దాకా కూడా మేము ఆపమని ఈ మీడియా మీద తెలియజేస్తున్నా. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. 2 సంవత్సరాల నుండి ఈ సాగర్ సిమెంట్ వచ్చి మేము అప్పటి నుండి దీంట్లో వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ 1 ఇయర్ నుండి మా శాలరీస్ పెంచమని, మాకు పని దినాలు కల్పించమని 100 సార్లు ప్రాధాయపడ్డాం, బతిమలాడాం. అయినా కానీ మేనేజ్మెంట్ కనికరం లేకుండా, మా మేము కరుణ చూపకుండా కాలయాపన చేసుకుంటూ కూర్చుంది. ఇప్పటికీ నిన్న కూడా మేము మాకు శాలరీస్ పెంచండి, పని దినాలు పెంచమని అడుగుతుంటే పట్టించుకోవట్లేదు. మీరు వర్క్ చేయకపోతే బయటికి వెళ్ళమని చెప్పింది. సరే అని చెప్పేసి బయటకు వచ్చి కూర్చున్నాం. బయటకు వచ్చి కూర్చున్న తర్వాత వేరే ప్రైవేటు వ్యక్తుల్ని తీసుకొచ్చి దౌర్జన్యంగా రౌడీల్లాగా తీసుకొచ్చి లోపల వర్క్ చేపిస్తుంది. ఏది పిల్లగాళ్ళలో ఫీజులు ఏంటి, ఏంది ఇంట్లో సరుకుల పరిస్థితి ఏంది, ఇలా అన్ని సరుకులకి రేట్లు పెరిగిపోయినాయి. ఆ విషయం అందరూ తెలుసు, ప్రజానికానికి తెలుసు, కంపెనీ తెలుసు, అందరూ తెలుసు. అయినా సరే మాకు ఇంతవరకు ఇతను వచ్చి 3 సంవత్సరాలు అయినా సరే రూపాయి పెంచిన దాఖలాలు లేవు. కాబట్టి మా జీతాలు పెంచండి, 10 దినాలు పెంచండి అని నేను సార్ని అడిగితే, మీరు ఇట్లా ఆపకూడదు, పని చేసుకుంటూ అడగాలి అని అంటే, పని చేసుకుంటున్నా 100 సార్లు అడిగినా కానీ మనం పట్టించుకోవాలా కాదు అని చెప్పేసి నేను నాకు 10 దినాలు ఆపి మాకు ఖచ్చితంగా శాలరీస్ పెంచితేనే మేము వర్క్ చేస్తాము, ఖచ్చితంగా పెంచాలి సార్, మేము కష్టపడేవాళ్ళం కాబట్టి అని అడిగితే, అట్లా కాదు ముందు మీరు పని చేయాలి అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. కార్మికులుగా కష్టపడేవాళ్ళం కాబట్టి అడిగే హక్కు మాకు ఉంటుంది. కాబట్టి మా కోరిక తీర్చే హక్కు మీకు ఉంది. కాబట్టి మీరు తీర్చాలని మేము కోరుకుంటూ మేనేజ్మెంట్ని విజ్ఞప్తి చేస్తూ అడుగుతున్నాం.